నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? మేమైతే మస్తు మస్తుగున్నాం. ఇగ ఇక్కడైతే నేను సాయంత్రం పూట బోళ్ళన్నీ గూడా తోమెత్తన్న. పిల్లలకైతే బాక్స్ పంపిత్తా గదా బళ్ళకు. ఇగ బోళ్ళన్నీ గూడా సాయంత్రం పిల్లలొచ్చిన తర్వాత వాళ్ళకు ఫ్రెష్ అప్ చేపిచ్చి, లేకపోతే స్నానం అయితే స్నానం చేపిచ్చి, వాళ్ళకి తినడానికి ఏదన్నా ఒకటి పెట్టేసి, ఇగ వాళ్ళు తీసుకొచ్చిన బోళ్ళన్నీ గూడా తోమెత్తా ఉంటా. ఇగ అవన్నీ తోమేసి, అక్కడ రెడ్ కలర్‌దయితే ఉంది గదా టబ్బు, ఆ టబ్‌లనైతే ఆరేత్తా. ఇగ తెల్లారే వరకు మంచిగా ఏం నీళ్లు లేకుండా మంచిగా ఆరిపోతాయి. ఇగ బోళ్ళన్నీ గూడా మంచిగా వాళ్ళకి మళ్ళా టిఫిన్ పెట్టయితే పంపియచ్చు. అంటే పొద్దుగాలనే తోమి ఆ బాక్సులన్నీ పొద్దుగాలనే తోమి ఇగ టవల్‌తోని తుడ్చేసి అన్నమైతే పెట్టేస్తా ఉంటారు. నేనైతే అట్లా గాదు. ఒకరోజు ముందే తోమేసి అయితే పెట్టేసుకుంటా. ఇగ అప్పటికప్పుడే తోమి అప్పటికప్పుడే దాన్ని తుడ్చి అన్నం పెట్టి పంపియాలి పిల్లలకు బాక్సులల్లా అని చెప్పేసంటే నాకెందుకో అసలంటే అసలు నచ్చనే నచ్చదు. అవి బాక్సులు గూడా మొత్తం పచ్చి పచ్చిగానైతే ఉండద్దు. మొత్తం మంచిగా ఆరిపోయి ఉండాలి. అట్లయితేనే నాకు కొంచెం మనసుకి సాటిస్ఫాక్షన్ అయితే అనిపిత్తదన్నట్టు. అందుకని జెప్పేసి రాత్రే తోమేసి పెట్టుకున్నా అనుకో, మంచిగా తెల్లారే వరకు ఆ నీళ్ళన్నీ గూడా ఆరిపోతే అసలు నీళ్ళ చుక్క గూడా ఉండదన్నట్టు. మంచిగా ఆరుతాయి బోళ్ళైతే. బట్టలెండుతలేవు అని జెప్పేసి నేను మినీ వ్లాగ్స్ అయితే అప్‌లోడ్ జేసినా గదా! దేవుడు నా బాధ జూషిండో ఏమో దెలవదు గానీ మొత్తానికైతే ఇగ ఇయ్యాలనైతే ముసురేం లేదు. బట్టలైతే మంచిగానే ఆరిపోయినాయి. అచ్చిన గాలికైతే. వాన లేదు ఏం లేదు గానీ మస్తు అంటే మస్తు ఈదురుగాలులైతే మామూలుగా లేవు. ఈ ఈదురుగాలులకే మొత్తం చలి చలి పెడుతుంది పానమంతా. రాత్రి తొందరగా పడుకొని పొద్దున తొందరగా లేద్దాము అని చెప్పేసి అనుకుంటే పిల్లలకు జ్వరమత్తుంది. 3, 4 రోజుల నుంచి వాతావరణం చేంజ్ అయింది గదా! పాపం వాళ్ళకు జ్వరమత్తంది. తొందరగా పడుకుంటలేరు. వాళ్ళకు జ్వరమచ్చి ఊకే కళ్ళల్లో వాటర్ తిరుగుడు, జలుబయ్యి ఇగ మామూలుగా లేదు పిల్లలతోటైతే. పాపం వాళ్ళకి గూడా మస్తు అంటే మస్తు అవస్థ అయితున్నట్టుంది. ఇగ జ్వరం ఎప్పుడు తగ్గుతదో ఏమో తెలవదు గానీ రాత్రంతా జ్వరమత్తుంది. మళ్ళా పొద్దున దాకా మంచిగానే యాక్టివ్‌గానే ఉంటున్నారట స్కూల్‌లో గూడా. ఇగ నిన్ననైతే స్కూలుకి పంపించిన గదా! జ్వరం వచ్చినా గూడా. మరి జ్వరం వచ్చిందా? ఏం ఫోను చేయలేదు అని జెప్పేసి ఆయమ్మని అడిగితే, "జ్వరం ఏం రాలేదు మేడం" అని జెప్పేసి అయితే చెప్పిర్రు. మంచిగానే ఉన్నారు గానీ కొంచెం డల్‌గుంటున్నారు పిల్లలు ఇద్దరు గూడా అని జెప్పేసి అయితే చెప్పిర్రు. ఇగ సరే అని జెప్పేసి ఇయ్యాల గూడా బళ్ళకైతే పంపించిన. ఇగ పొద్దుగాలనే లేద్దాము అని జెప్పేసి అంటే అల్లారాన్ని ఆఫ్ జేసి మరి పండుకునుడైతంది. అయ్యో! కొంచెం అయిన తర్వాత లేద్దాం తీ అన్నట్టు. అంటే రాత్రి తొందరగా పడుకోక ఇగ తెల్లారి లేట్‌గా లేచుడైతంది. పిల్లలకు జరమత్తుంది అని జెప్పేసి అన్నా గదా! ఇగ కొంచెం లేటే అయితుంది పడుకోవడానికి. ఇగ పిల్లలకు ఊకే తూడ్చుడు, కరెక్ట్ టైంకు వాళ్ళకు మెడిసిన్ యేసుడు, ఇందుకే లేట్ అయితుంది రాత్రి పడుకోవడానికి. పిల్లలిద్దరిని గూడా బళ్ళెనైతే తోలేసొచ్చిన. మరి జరమొచ్చినా గూడా ఎందుకక్క నువ్వు బళ్ళే తోలేసొచ్చినావు అని జెప్పేసి మీకైతే డౌట్ అయితే రావచ్చు. రాత్రి టైంలోనే అత్తుంది జరమైతే. డే అంతా గూడా కొంచెం డల్‌గున్నా గూడా యాక్టివ్‌గానే ఉంటున్నారు. వాళ్ళకు చాతనైనంత సేపు మంచిగానే అటు ఇటు తిరుక్కుంటూ ఆడుకుంటున్నారు గానీ రాత్రి అయ్యేసరికి మస్తు అంటే మస్తు చుక్కలైతే చూపిస్తున్నారన్నట్టు పిల్లలైతే. ఇగ పిల్లలిద్దరిని గూడా బళ్ళే తోలేసొచ్చిన. మళ్ళేమన్నా చిన్నగా ఏదన్నా వాళ్ళకు కడుపు నొచ్చినా, కాళ్ళు నొచ్చినా, జ్వరం వచ్చినా పొయ్యి తీసుకొని రావచ్చు. దగ్గరనే ఉంది స్కూల్ కాబట్టి ఇగ తొందరగానే వెళ్తా. వాళ్ళు ఇన్ఫార్మ్ చేయంగానే వెళ్ళేసి తీసుకురావచ్చు గదా అని జెప్పేసి ఇగ బడికైతే పంపించిన పిల్లలిద్దరిని గూడా. ఇల్లంతా గూడా ఊడ్చుడైతే అయిపోయింది. మంచిగా కడప ఊదించుకున్నా. అట్లనే బయట ముగ్గైతే పెట్టేసుకున్నా. ఫస్ట్ దమ్ము రాయి ముగ్గుతోనేసిన, ఓసారి పిండితోనేసిన. అస్సలంటే అస్సలు సెట్ కాలే ముగ్గైతే. ఇగ తర్వాత లాస్ట్‌కు మళ్ళీ చాక్ పీస్ తోటేసి ఇగ పసుపు, కుంకుమనైతే పెట్టేసుకున్నా ఇంటి ముంగట. పిల్లలిద్దరిని బల్ల పడగొట్టొచ్చిన తర్వాతనే గ్యాస్ అంతా గూడా కడిగేసుకొని, ఇల్లంతా గూడా తూడ్చేసి, బయట తులసమ్మ దగ్గర ఇంటి ముంగట మంచిగా ముగ్గైతే పెట్టేసుకున్నా. మస్తు సేపయింది అక్కడ ముగ్గేయడానికే. ఇగ అది గచ్చంత అతుకులతుకులుంది కాబట్టి ఏ ముగ్గేసినా గూడా అస్సలంటే అస్సలు సెట్టే గాదు. ఎంత యాస్టొచ్చిందో ముగ్గేయడానికైతే. అదే మంచిగా సమానముంటే ఆ టైల్సే సమానముంటే తొందరగా అయిపోతుండే ముగ్గేయడం గానీ, ఓసారి రాయి ముగ్గుతోనేసిన, ఓసారి పిండితోనేసిన, మళ్ళా అదంతా మలిపేసి మళ్ళా చాక్ పీస్‌తోనైతే ఏసినాం. మళ్ళా పనయిందన్నట్టు ఇగ అక్కడనైతే. ఎప్పుడైనా సరే ఇంట్లో ప్రతి శుక్రవారం దీపం అయితే పెట్టేసుకుంటా గదా! ఇయ్యాలెందుకు ఇంట్లో దీపం పెడతన్నా అని జెప్పేసి మీకొక డౌట్ అయితే రావచ్చు. ఇగ మా ఆయననైతే తిరుపతికైతే వెళ్ళిర్రు. నా మినీ వ్లాగ్స్, నా డైలీ వ్లాగ్స్ చూసే వాళ్ళకైతే అందరికీ తెలిసే ఉంటది. ఇగ చూడనోళ్ళకైతే ఇగ తెలవదు ఎట్లాగో. ఇగ మా ఆయన తిరుపతికి పోయొచ్చిర్రు కాబట్టి ఇయాల తీర్థం చెల్లించుకుందాము అని జెప్పేసి ఇగ దేవుడికైతే పూజనైతే చేసుకుంటన్నా. మంచిగా మనస్ఫూర్తిగా దేవుడికి పూజ చేసుకొని మంచిగా తీర్థం చెల్లించుకుందాము అని జెప్పేసి ఇయాలనైతే పొద్దున్నే లేసిన. ఎంత పొద్దున్న లేసినా గూడా పిల్లలతోటి పని అస్సలంటే అసలు తీరనే తీరదు. ఇగ పిల్లలను బల్లె పడగొట్టొచ్చిన తర్వాతనే నేను పూజ మనశ్శాంతంగా చేసుకోవచ్చు అని జెప్పేసి పిల్లల్ని పడగొట్టి వచ్చిన తర్వాతనే నేను ఇగ మొదలైతే పెట్టేసుకున్నా. పిల్లల కోసం పొద్దున్నే చేసిన వంటనైతే అమ్ముల తల్లికి 10:30 వరకే ఇచ్చేసి రావాలే బాక్స్. అందుకని జెప్పేసి ఈ పిల్లలిద్దరికీ గూడా ఒకటేసారి బాక్స్ అయితే పెట్టేత్తా. ఇగ మళ్ళా నేను
ఈడ పూజ చేసుకుంటుంటే ఇక అమ్మల తల్లికి లేట్ అవుతుంది బాక్స్ ఇవ్వడానికి అని చెప్పేసి ఇద్దరికి ఒకటేసారి పొద్దున్నే ఇచ్చేసిన బాక్స్. 4 నెలల కిందటే పోయినాం మేమైతే తిరుపతికి. అప్పుడు మేము ఏమనుకున్నామంటే మా అమ్మల తల్లి పుడితే మంచిగా తిరుపతికి వద్దాము అని చెప్పేసి అయితే మొక్కుకున్నాము. ఆడపిల్ల పుడితే ఫస్ట్ కొడుకు పుడితే మంచిగా తిరుపతికి వద్దాము అని చెప్పేసి మొక్కుకున్నాం. ఇక మా అమ్ములు పుట్టిన తర్వాత మా చిన్ను పుట్టిన తర్వాత గప్పుడు పోవాల్సి వచ్చింది. అంతకుముందు మేము ఎప్పుడు కూడా తిరుపతికి అయితే పోలేదు, అంటే నేను పోలేదు, మా ఆయన వెళ్ళిరు కానీ నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఇక లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం మేము మంచిగా మా పిల్లలతోటి మంచిగా కొండెక్కి అత్తము అని చెప్పేసి నడుచుకుంటూ అత్తం అని చెప్పేసి మొక్కుకున్నాం. కానీ అస్సలు అంటే అసలు వీలే కాలేదు. ఒక 3-4 సార్లు మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం, క్యాన్సిల్ అయిపోయినాయి. ఎందుకు క్యాన్సిల్ అయినాయి అని చెప్పేసి అంటే మాకు చుట్టూ రావడం వలనైతే క్యాన్సిల్ అయిపోయినాయి. ఒక్కొక్కసారి మా అమ్ముల తల్లికి జ్వరం రావడం, మా చిన్నుకు జ్వరం రావడం, అట్లా ఏదో ఒకటి జరిగి ఇక క్యాన్సిల్ అయితే అయినాయి. లాస్ట్కి ఇంకోసారి వేసుకుందాం, టికెట్స్ బుక్ చేసుకుందాము అని చెప్పేసి మళ్ళీ ఒకసారి టికెట్స్ బుక్ చేసినాం. బుక్ చేసిన తర్వాత మా అమ్మల తల్లికి ఫుల్ జ్వరం వచ్చింది. రేపు మేము తిరుపతికి బయలుదేరుతాము అని చెప్పేసి అనగా ఇవాళ ఫుల్ జ్వరం వచ్చింది. ఇక భగవంతుడా నువ్వే ఉన్నావు, దేవుడా దిక్కు అని చెప్పేసి ఇక దేవుని పైననే భారం వేసేసి మేమైతే వెళ్ళినాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ వానలు. అప్పుడు ఎండాకాలం అయినప్పటికీ కూడా అక్కడ వర్షాలు అయితే కొడుతున్నాయి అన్నట్టు. మొత్తం చలి పెట్టుడు, ఈదురుగాలులు వచ్చుడు, మస్తు అంటే మస్తు ఇబ్బంది అయింది. ఇక ఆ చలిలో ఈ పిల్లల్ని పట్టుకొని పోతే మళ్ళీ ఎట్లుంటుందో ఏమో, మళ్ళీ ఇంకింత జ్వరం ఎక్కువ అవుతుందో ఏమో పిల్లలిద్దరికి అని చెప్పేసి ఇక మేమైతే బస్సులోనే వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడైతే కొండ మీదకి ఇక ఇప్పుడు మా ఆయన మళ్ళీ వెళ్ళిర్రు అన్నట్టు, వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళిర్రు మంచిగా నడుచుకుంటూ అత్త కొండ మీదకి అని చెప్పేసి. అప్పుడు మొక్కుకున్న మొక్కు ఇప్పుడన్నా తీర్చుకుందాము అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి అయితే వెళ్ళిర్రు మా ఆయన. కానీ ఈసారి కూడా కొండ మీదకి నడుచుకుంటూ వెళ్ళుడైతే అసలు వీలే కాలేదట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా మేము రాము నడుచుకుంటా అని చెప్పేసి చెప్పిరట. వాళ్ళు క్యాన్సల్ అయిపోయిందట వాళ్ళు వెళ్ళడం అనేది. ఇక వాళ్ళతో మా ఆయన వెళ్ళిరు కాబట్టి ఇక మళ్ళీ అందరు రిటర్న్ అవ్వాలి కాబట్టి ఇక మా ఆయననైతే నడుచుకుంటూ వెళ్ళలేదట, వాళ్ళతో పాటే బస్సులో అయితే వెళ్ళేసి వచ్చిరట. మళ్ళీ వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా కొండ మీదకి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి ఖచ్చితంగా అని చెప్పేసి అయితే మా ఆయన మొక్కుకున్నారట. ఇది అన్నట్టు జరిగింది. అయితే మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి అయితే చేస్తాడు. మనకు ఏది ఎట్లా రాసి పెట్టుంటే అట్లనే జరుగుతుంది. దేవుడి ఆజ్ఞ లేనిది ఏది కూడా జరగదు. ప్రతిదీ దేవుని దగ్గరికి మనం పోవాలి అన్నా కూడా దేవుని ఆజ్ఞ ఉంటేనే మనం పోతాము. ఇక మా ఆయన వచ్చిన తెల్లారే ఇక్కడ తీర్థం అయితే చెల్లించుకుంటున్నా నేనైతే. ఇక అక్కడి నుంచి తీసుకొచ్చిన ప్రసాదం అయితే నపరింతనైతే పంచి పెట్టాలి కదా, దేవుడి ప్రసాదం లడ్డు. తిరుపతి లడ్డు అంటే ఎంతమందికి ఇష్టం అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం, మా పిల్లలకు కూడా ఫుల్ ఇష్టం. అట్లనే అక్కడనైతే మంచిగా ఊది బస్తీలు అయితే తయారు చేస్తారు, దేవుడికి వేస్తారు కదా పూలమాలలు. ప్రతిరోజు దేవుడికి పూజలు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు దేవుడికి పూలమాలలు అయితే వేస్తారు కదా. ఆ మాలలతోటే మంచిగా ఊది బస్తీలు అయితే తయారు చేస్తారట. అవి తీసుకురమ్మందాము అని చెప్పేసి మా ఆయనకు చెప్దాము అని చెప్పేసి అనుకున్నా. కానీ ఇక అక్కడికి పోయిన తర్వాత ఫోన్ చేసి చెప్దాము అని చెప్పేసి చెప్తే అప్పటికే మా ఆయన లోపల నుంచి బయటకు అయితే వచ్చేసినాం మేము అని చెప్పేసి అయితే చెప్పారు. ఇక చేసేది అయితే ఏం లేదు. అప్పుడు మేము ఫస్ట్ పోయినప్పుడు తీసుకొచ్చుకుందాము అని చెప్పేసి అనుకున్నాం ఊది బస్తీలు దేవుడి దగ్గర. మళ్ళీ ఇప్పుడు తీసుకురమ్మందాము అని చెప్పేసి మా ఆయన పోయేటప్పుడే చెప్దాం అనుకున్నా. కానీ అసలు నాకు గుర్తుకే లేదు. ఏదైనా గిట్లనే అవుతుందా మీకు కూడా? నాకు కూడా ఇట్లనే అవుతుంది. ఎన్ని చేసినా కూడా ఒక్కొక్కసారి మనం మర్చిపోతాం. ఎటన్నా ఊరికి వెళ్ళినా ఏదన్నా ఒకటి మర్చిపోతాం. ఒకవేళ ఏదన్నా చెప్పాలి అనుకున్నా కూడా టైంకి అంతనైతే గుర్తుకైతే రాదు. తర్వాత గుర్తుకొస్తుంది, వాళ్ళు అక్కడికి పోయి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాతనైతే గుర్తుకొస్తుంది అన్నట్టు. ఇక అట్లనే జరుగుతుంది నాకు కూడా. మా ఆయనతో మేము కూడా వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాం తిరుపతికి ఈసారి. కాకపోతే ఏంటంటే ఇక ఇది వర్షాకాలం కదా, ఎప్పుడు వానలు కొడతాయో తెలియదు, ఎప్పుడు గెరువిస్తుందో తెలియదు అని చెప్పేసి మళ్ళీ ఇక పిల్లల గురించి అయితే ఆలోచించాల్సి వచ్చింది. ఇక తర్వాత ఎప్పుడైనా పిల్లలు పెద్దగా అయిన తర్వాత పోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నా నేనైతే. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పోతే ఏంటిదంటే మస్తు ఇబ్బంది. పిల్లలు కొంచెం పెద్దగా అయితే మన ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ పోయి తొందరగానైతే రావచ్చు అన్నట్టు దర్శనం చేసుకొని. అదే పిల్లలు చిన్నగా ఉంటే మాత్రం ఊకే ఎత్తుకొని చేతులు అయితే మస్తు నొప్పతే అసలు మనం నడవలేం కూడా. అందుకని చెప్పేసి ఇక పిల్లలు చిన్నోళ్ళు కదా, అందుకనే ఇక ఈసారి నేనైతే పోలేదు. దేవుడికి దీపం పెట్టుకొని మంచిగా నేనైతే మనస్ఫూర్తిగా మంచిగా పూజనైతే చేసుకున్నా. ఎంత మంచిగా అనిపిస్తుందో
దేవుడికి దీపం పెట్టుకున్న ప్రతిరోజు అంటే దేవుడికి దీపం పెట్టుకున్న ప్రతిసారి మనసుకు మస్తు అంటే మస్తు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంట్లోనైతే ఒక ఏమంటారు ఆ ఊది బస్తీల స్మెల్ తోటే మనకు ఆ దీపం పెట్టిన దాంతోటే మనకు ఒక పాజిటివ్ వైబ్స్ అనేది అయితే ఉండిపోతాయి అన్నట్టు. ఇంట్లో మనశ్శాంతి అనిపిస్తుంది మస్తు అంటే మస్తు దేవుడికి దీపం పెట్టుకుంటే. దేవునికి దీపం పెట్టుడైతే అయిపోయింది. ఇక ఇప్పుడైతే మన టిఫిన్ అయితే చేసుకొని తినాలి కదా. ఏం టిఫిన్ అయితే చేయలేదు. పొద్దున పిల్లల కోసం అయితే రైసే పెట్టేసి వాళ్ళకు తినబెట్టించి పంపించిన బడికైతే. పిల్లలిద్దరిని కూడా ఏం టిఫిన్ చేయలేదు కాబట్టి ఇక కొంచెం అంత ఛాయ్ పెట్టుకొని ఇక ఆ ఛాయ్ని అయితే తాగాలి. తర్వాత ఆఫ్టర్నూన్ వరకు అయితే లంచ్ అయితే వేసుకొని తినాలి. ఇక అంతే. ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇంతే. వచ్చే వీడియోలను అయితే కలుద్దాం. కొత్తగా చూసేటోళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి నా ఛానల్ అయితే షేర్ చేయండి. కింద హైప్ అనే బటన్ ఉంటుంది. హైప్ అనే బటన్ని ప్రెస్ చేస్తే వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్తుంది. ఖచ్చితంగా హైప్ అనే బటన్ అయితే ఇవ్వండి. అంటే హైప్ అనే బటన్ని ప్రెస్ చేయండి. కొంచెం ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుంది నాకు. కింద హైప్ అనే బటన్ని ప్రెస్ చేస్తే వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇక ఇక్కడనైతే తులసి దగ్గర కూడా పూజనైతే వేసుకున్నా కానీ తులసి మొత్తం ఎండిపోతుంది. ఆకులు చూసిరా మొత్తం ఇట్లా మాడిపోయినట్టు అయితే అయినాయి. మరి అది ఎందుకు అవుతుందో అట్లా తెలియదు కానీ ఇంకో చెట్టు అయితే పెట్టాలి తులసి అమ్మది తీసుకొచ్చి. ఇక ఇవాళటి వ్లాగ్ ఎట్లా అనిపించింది ఏంది అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరుల్లా. వచ్చే వీడియోలను అయితే కలుద్దాం. బాయ్ అందరికీ. ఉంటా మరి. మర్చిపోవద్దు హైప్ ఇవ్వడం అయితే. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.